ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి, నీ ప్రేమతో నన్ను క్షమించి, నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి, నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరెద యేసయ్యా, పరలోకం చేరెద యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, జీవాధిపతి అనే దేవా నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి తండ్రి శుక్రవారము ఉపవాస దినము మొదలుకొని ఈ శుక్రవారము ఉపవాస దినము వరకు నీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్తుతించే వారిగా, నీ నామాన్ని ఘనపరిచే వారిగా, నీ నామాన్ని గొప్ప చేసేవారిగా నాయనా అయ్యా మేము ధన్యులము. మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది, పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడినది కొద్దిమందే అని అన్నారు తండ్రి. ఇగో కొద్దిమందిగా, ఇద్దరుగా, ముగ్గురుగా, ఒక్కరిగా నీ సన్నిధిలో మేము పాలు పంపులు పొందుకోవడానికి, నీ సన్నిధిలో నీకు కనబడు నిమిత్తమై నిన్ను గణపరచడానికి అయ్యా ఉపవాసము ద్వారా నీ సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం. మమ్ములను మీరు బలపరచండి అని ప్రార్థన చేస్తున్నాం. మమ్ములను మీరు స్థిరపరచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అని ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ దాసునిగా ఈ స్థలమందు నిలవబడి నీ వాక్యమనే విత్తనములను వెదజల్లుచుండగా తండ్రి, ప్రతి హృదయము దున్నబడిన హృదయము వలె వారి వారి హృదయములలో ఈ యొక్క సత్యమును కూర్చిన మాటలు తండ్రి, యథార్థత కూర్చినటువంటి మాటలు, భక్తి కలిగిన మాటలు, విశ్వాసమును పుట్టించు మాటలు, సర్వసత్యములోనికి నడిపించే ప్రతి మాట కూడా వారి హృదయములలోనికి చొచ్చుకొని పోవునుగాక, ఫలభరితముగా ఉంచుదురుగాక, ఆశీర్వాదకరంగా ఉంచుదురుగాక. అనేక పరిస్థితులన్నిటినీ దాటగలిగి వారు దినదినాభివృద్ధి చేత వర్ధిల్లుదురుగాక. నీ వాక్యమే మమ్మలను బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని నడిపించేది, నీ వాక్యమే మాకు త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి. అలాంటి బ్రతికించే మాట, వెలుగునిచ్చేటటువంటి మార్గం చూపించేటటువంటి మాట, సత్యం వైపుకు నడిపించే మాట, చీకటిని తొలగించేటటువంటి మాట, వెలుగునిచ్చేటటువంటి నీ మాటలు మేము వినడానికి విధేయత కలిగి ఉండు వారముగాక. నిదాసులను తండ్రి, నిదాసుడు బలము లేనివాడు, శక్తి లేనివాడు, జ్ఞానము లేనివాడు అయినప్పటికీ నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నోటికి నోరుగా, బోరకు బోరగా, ఏడంతలాత్మ శక్తితో వాక్య పరిచర్య అంతటిని మీ ఆధీనములోనికి తీసుకోండి అని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మనవిని అంగీకరించమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగునే వాక్యాన్ని చూస్తున్నవారు, వాక్యాన్ని వినబోతున్నవారు, దేవుడు మిమ్ములను దీవించునుగాక. మీకు కూడా ప్రేమతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. రండి, దేవుని వాక్యములోనికి నడిపించబడదాం. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మనము గత వారము 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయమును ధ్యానము చేస్తూ 6వ వచనము వరకు వచ్చి మనం అక్కడ బ్రేక్ వేయడం జరిగింది. మరి ఈ శుక్రవారము ఈ ఉపవాస దినమున 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మొదలుకొని 7వ వచనము మొదలుకొని మనము 15వ వచనము వరకు కూడా ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. చదువుతారా? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి, అయినను ఆ బాలాధిక్యమును బట్టి మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అమ్మా, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున ఏంటండి, మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. ఆమేన్. ఈ 7వ వచనము మొదలుకొని 12వ వచనము వరకు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్న సంగతి ఏ ఉద్దేశంతో, ఏ అంశంతో మాట్లాడుచున్నాడు అనంటే, మట్టి పాత్రలలో ఉన్న నిధి. ఏమన్నారండి? మట్టి పాత్రలలో ఉన్న నిధి. శక్తి బలహీనతలో కూడా పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. చూసారండి ఎంత చక్కని మాటను అపోస్తలుడైనటువంటి పౌలు గారు వివరిస్తున్నాడో మనము ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గత వారములో 6 వచనాలలో కూడా మనము క్రీస్తు యొక్క మహిమను చూసాం, ఆయన ప్రసన్నతను మనం చూసాం.
అనేకమైన విషయాలను చూస్తూ మనం వచ్చినటువంటి మనం పరిచర్య చేయుటలో నిరుత్సాహపడకుండా పట్టుదల కలిగి పని చెయ్యండి అన్నారు ఆయన. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఈ లోక అధిపతి అయిన సాతాను యొక్క అధికారము చేత విశ్వాసులుగా పిలవబడుచున్న వారు అంధకారములోనికి వెళుతున్నారు అని చెప్పుకొచ్చాడు. ఏమండి, విశ్వాసులు ఎక్కడికి వెళ్తున్నారని చెప్తున్నాడు పౌలు? అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు, బానిస బ్రతుకుల వైపుకు వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి 1 కొరింథీ పత్రికను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ పత్రిక యొక్క సారాంశం అంతటిలో క్లోయా వారి ఇంటి ద్వారా కొరింథీ సంఘము యొక్క పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు ఆయన. సంఘము ఎలా ఉంది? ఐక్యత లేదు, ప్రేమ లేదు, ధారాళముగా దేవునిని మహిమపరచుటలో, దేవునిని ఘనపరచుటలో, దేవునిని స్తుతించుటలో, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమును దేవునికి ఇయ్యక మనుషులకు ఇస్తున్నటువంటి సంఘము కొరింథీ సంఘము. గుంపులుగా ఉంటున్నారు, గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఒక గుంపులో ఒక నాయకుడిని పెట్టుకుని ఆ నాయకుడే దేవుడని వారు తిరుగుచున్నటువంటి సంగతులను అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్లోయా వారి ఇంటి ద్వారా తెలుసుకున్నాడు. ఇదిగో కొరింథీ సంఘమా, నీలో జారత్వం ఉన్నది అని హెచ్చరిస్తున్నాడు. ఎలాంటి జారత్వమో తెలుసా? తండ్రి భార్యను ఒకడు ఉంచుకున్నాడట అని పౌలు భయము లేకుండా, భయపడకుండా మాట్లాడుతున్నాడు సంఘాన్ని. అయ్యో నేను ప్రార్థన చేశానే, అయ్యో నేను శ్రమ పడ్డానే, అయ్యో నేను ప్రయాసపడితేనే, అయ్యో నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తినే, ఆ పునాది మరి ఎవ్వడును ఎన్నడును ఎప్పుడును వెయ్య జాలడు. ఆ పునాది మీద మిమ్మల్ని కట్టానే, మిమ్మల్ని పెంచానే, మిమ్మల్ని రక్షణలోనికి నడిపించానే, మారు మనసు వైపుకు నడిపించానే, క్రీస్తును చూపించానే, క్రీస్తు ప్రేమను చూపించానే, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూపించానే, క్రీస్తు త్యాగాన్ని చేశానే. ఇప్పుడు మీరు ఎలా కట్టబడుచున్నారో మిమ్మల్ని మీరే చూచుకోండి అన్నమాట, పౌలన్న మాట ఇది. ఏమండి, ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా గమనించి చూసి వారి విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఆనాడు పౌలు చేత స్థాపించబడినటువంటి సంఘము అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడిన నేటి సంఘాలు కూడా స్వలాభంగా బ్రతుకుతున్నాయి. క్రీస్తుని ప్రేమించడము గాని, క్రీస్తును ఆరాధించడము గాని, క్రీస్తు నామమును ప్రకటించడము గాని, క్రీస్తును గురించి మన క్రియలలో పౌలు అంటున్నాడు 2వ పత్రికలో, క్రీస్తునకు నేను పత్రికై మనమందరము ఉన్నామని ఎరుగుదుము అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారిని గురించి కానీ, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగమును గురించి కానీ, యేసుక్రీస్తు వారు అర్పించినటువంటి ప్రాణార్పణమును బట్టి కానీ ఎవ్వరూ కూడా లెక్క చెయ్యలేనటువంటి సొంత విషయాల్లో బిజీ అయిపోయింది సంఘం. నేటి సంఘాలు అలాగే ఉన్నాయి, నేటి సేవకులు అలాగే ఉన్నారు, నేటి పరిస్థితులు అలాగే ఉంటున్నాయి.
ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన, కట్టబడిన, స్థాపించబడిన సంఘం దిగజారిపోతుంది అని పౌలు ఆవేదన చెందుతున్నాడు. ఆవేదన చెందుతూ ఆయన అంటున్నటువంటి మాటలను గురించి ఒక్కసారి మనము ఆలోచన చేద్దామా? మట్టి పాత్రలలో ఉండేటటువంటి నిధి ఏంటి? ఇదిగో నీవు నేను ఒక మట్టి పాత్రముగా మనమున్నాం. ఎవరు మనకు విలువివ్వలేదు, ఎవరు మనను పట్టించుకోలేదు. జగత్ రక్షకుడు, లోక రక్షకుడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల నశించినటువంటి నిన్ను నన్ను వెదకి రక్షించుట కొరకు వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టి పాత్రల్లో ఉండేటటువంటి నిధి ఏమనగా ఈ యొక్క పాడైపోయిన జీవితము, నాశనమైపోతున్న జీవితం, మరణము వైపుకు అడుగులు వేస్తున్న జీవితం, నరకం వైపుకు వెళుతున్నటువంటి జీవితం, ఇలాంటి పరిస్థితుల నుండి తప్పించి రక్షించి తన ప్రాణాన్ని అడ్డు వేసి మనలను విలువ పెట్టి కొనుక్కున్నాడు. తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. ఆయన రక్తమే మనలో ప్రవహించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మనం పాడతాం కదా, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బాలము. ఆయన రక్తమును చిందించుటను బట్టియే కదా మనకు స్వస్థత. ఆయన రక్తమును చిందించుట బట్టియే కదా మనకు పాప క్షమాపణ. ఆయన రక్తమును చిందించుట బట్టియే కదా మనకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము. ఆయన రక్తమును చిందించుట బట్టియే కదా మనకి ఆధిక్యత, ధన్యత, గౌరవము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు మరి 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయములో 7వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు కూడా అయితే ఆయన చెప్పుచున్న సంగతి ఇదే. అయితే అనంతమైన శక్తి దేవుని యొద్ద నుండి మాది కాదని తేటము చేస్తున్నాం. ఏమండి, ఏంటండి అది? అనంతమైన శక్తి, అనంతమైన బలము, అనంతమైన బాహువు, అనంతమైన రక్షణ, అనంతమైన కృప, అనంతమైన ప్రేమ ఎవరి నుండి వచ్చినది మనకి? ఇది మనదా? ఇది మనది కాదు, మాది కాదని తేటపరుచు నిమిత్తము ఈ నిధి మట్టి పాత్రలలో మాకు దక్కి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం విలువ పెట్టి కొనబడిన వారము. ఆమేన్. ఇంకా మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి చదివితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనమేమై ఉన్నాము? రాజులైన యాజక సమూహమై ఉన్నాము. ఈ విలువ ఎవరి ద్వారా వచ్చింది మనకి? దేవుని నుండి కుమారుని యొక్క ప్రాణ త్యాగమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మరి ఒక్కసారి అదే 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయానికి వద్దాం. 12వ అధ్యాయమునకు వచ్చి
9-10 వచనాలు ఏమంటున్నాడో చూద్దామా. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా కృప, అయ్యా నీ కృపని బట్టే కదా ఈ ధన్యత, నీ కృపను బట్టే కదా ఈరోజు ఈ యొక్క దీవెన, నీ కృపను బట్టే కదా నాకున్న పరిస్థితి. ఇదంతా నేను సంపాదించింది కాదు, నా శక్తిని బట్టి కానీ, నా జ్ఞానమును బట్టి కానీ, నా ఆలోచన బట్టి కానీ నేను సంపాదించింది కాదు. ఆ మాట మాట్లాడుతూ మరి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఏం సెలవిస్తున్నాడో తెలుసా, ఏమి పలుకుతున్నాడో తెలుసా? ఇది నాది కాదు, మాది కాదు, మాది కాదు, మా వల్ల జరిగేది కాదు. ఇది నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి, నీ బాహువును బట్టి ఇది ఇలా జరిగినదని మాకు తేట తెల్లం చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ఆయన నాతో ఇట్లనెను. యేసుక్రీస్తు వారు అపోస్తలుడైనటువంటి పౌలు గారితో పలుకుచున్నటువంటి మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. ఎందుకనగా, ఎందుకు నా కృప నీకు చాలును? ఎందుకనగా క్రీస్తు, ఎందుకనగా మరి బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నాడండి అక్కడ? ఇదిగో బలహీనతలో నా శక్తి పరిపూర్ణం, శక్తి రెట్టింపవుతుంది. నేను బలహీనపడ్డాను. చూడండి, మీకు అర్థం అవడం కోసం చెప్తాను, మీకు ఆలోచన చేయడం కోసం చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన శరీరానికి గాయం తగిలింది. మన శరీరంలో కొన్ని ఆ గాయాన్ని నయం చేసే కణాలు ఉంటాయి. వాటి పేరు నాకు తెలియదు, కానీ మీకు కొంచెం మన యొక్క కొండమెంటలుగా చెప్తాను, బండ గుర్తుగా. ఆ శరీరము గాయం మాన్పివేయడానికి శరీరము లోపల కొన్ని కణాలు ఫైట్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? అలాగే బలహీనమైనటువంటి ఈ వ్యక్తిత్వంలో, బలహీనమైనటువంటి ఈ మనుషులలో దేవునితో సత్సంబంధము కలిగి, క్రీస్తు రక్తములో కడగబడి, క్రీస్తు కాడిని మోస్తూ క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీవు బలహీన పడిన ప్రతి సమయములో కూడా నీ శక్తి రెట్టింపు చేసి నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే సెలవిస్తున్న మాట ఏంటంటే, అది ఎలాగా? క్రీస్తు శక్తి నా మీద ఎల్లప్పుడూ నివసిస్తుంది. ఎందుకంటే నేను క్రీస్తును అంగీకరించి ఉన్నాను కదా, క్రీస్తులో బ్రతుకుతున్నాను కదా, క్రీస్తుతో నడుస్తున్నాను కదా, వాక్యముతో సహవాసం కలిగి ఉన్నాను కదా, దేవుని సన్నిధిలో ఒక సత్సంబంధము కలిగి, సహవాసము కలిగి, క్రీస్తును ఆరాధించుటలో, తండ్రి అయిన దేవాతి దేవునికి ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో క్రీస్తును బట్టి మనము ఎదుగుచు వారము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏమని సెలవిస్తున్నాడంటే పౌలు గారు, తండ్రి యేసుక్రీస్తు వారు పౌలు గారికి చెప్పుచున్న మాట, నా కృప నీకు చాలును. ఎందుకంటే నీ బలహీనతలలో నా శక్తి నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా చేస్తుంది.
హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఎవరి శక్తి? మన శక్తా, మన జ్ఞానమా, మనదంటూ ఏమీ లేదయ్యా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీవే. హల్లెలూయా. మందంటూ ఏమన్నా ఉందా? ఒకవేళ మందంటూ భూమి మీద ఏమన్నా ఉంది అనంటే గనుక మరణించిన తర్వాత నీతో పాటు తీసుకెళ్ళిపో. ఆమేన్. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? మరణించాక నేను చచ్చిపోయిన తర్వాత ఇది నాతో తీసుకెళ్ళిపోతా, ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, లేదా ఇంకొకటి నేను నాతో తీసుకెళ్తా అన్నవారు భూమి మీద ఎవ్వరూ లేరు. అందుకనే అలెగ్జాండర్ తన చేతులు బయటకు చాపి, నన్ను ప్రజలందరూ చూస్తూ ఉండగా నేను చచ్చాక నన్ను మోసుకుని పోండి. ఈ వైద్యులు నన్ను ఏం చేయలేకపోయారు. నేను సంపాదించిన రాజ్యాలు, ధనము, దగారము, ఇగో ఇవంత డబ్బు ఏమీ నన్ను, నా ప్రాణాన్ని ఆపలేకపోయింది. నేనేమీ పట్టుకెళ్తలేదయ్యా, నేనేమీ తీసుకెళ్తలేదు. నేను ఎలా వచ్చాను అంటే అలాగే వెళుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకా ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? బలహీనతలో ఎవరి శక్తి? ఆయన శక్తి మనలను పరిపూర్ణము చేస్తుంది. ఎంత చక్కని మాట అండి. మందంటూ ఏమన్నా ఉందా? అందుకనే ఒక ఆయన అంటున్నాడు, ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చాం, అందరితో బ్రతికాం, మళ్ళా ఎలా వెళ్ళిపోతాం? ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణమును, తల్లిదండ్రులు ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణమును. అందుకే గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియ రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియ రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో, ఆఖరి క్షణమొకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ గడియో. ఆమేన్. హల్లెలూయా. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళతాము. ఒంటరిగానే. ఆ ఒంటరిగా నీవు వెళ్ళకుండా నీతో పాటు ఆయన దూతలు ఉండాలంటే ఆయన శక్తిలోనికి రాగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడో చూద్దామా? ఇంకా ఏం సెలవిస్తున్నాడో రోమీలకు రాసినటువంటి పత్రిక, నా కృప నీకు చాలును పౌలో, నీ బలహీనతలో, నీ కష్టములో, నీ వేదనలో, నీ దుఃఖములో, ప్రతి విషయములో కూడా నా శక్తి నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా చేయుచున్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో 35వ వచనము చూద్దాం రండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను,
కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇంకేమన్నాడండి? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఆమేన్. ఎవరైనా మనలను క్రీస్తు నుండి వేరు చేయగలరా? లేదండి, ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. అలాంటి ధైర్యం ఎవరికన్నా ఉందా? అలాంటి గుండె ధైర్యం ఏమన్నా ఉందా? అపోస్తుడైనటువంటి పౌలు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే, ఎవ్వరూ మనను వేరు చేయలేరు. ఆఖరికి శ్రమ, ఇబ్బంద, హింస, కరువా, దుస్తులు లేకపోవడమా, ప్రమాదమా, ఖడ్గమా, ఇలాంటివేమైనా వచ్చినను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది కూడా వేరు చెయ్యజాలవు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని సెలవిస్తున్నాడు ఆ మాట? ఎందుకని సెలవిస్తున్నాడు అనంటే, దేవుని కృప పౌలు గారికి తోడుగా ఉన్నది. పౌలు, నా కృప నీతో ఉందయ్యా, నా కృప నీకు చాలును, అంతే. ఇంకా వేరేదంటూ నీకేమీ వద్దు. వేరే ఆలోచన పెట్టుకోవద్దు, వేరే ఉద్దేశాలు పెట్టుకోవద్దు. నా కృప నీతో ఉంది, నీకేం భయం? అలాగని నా నుండి నిన్ను, నీ నుండి నన్ను ఎవడైనా వేరు చెయ్యగలడా? ఎడబాపగలవాడు ఎవడైనా ఉన్నాడా? అది శ్రమే రాని అది వేరు చేయగలుగుతుందా? ఎందుకంటే నా కృప నీతో ఉంది, నా కృప నీకు చాలును. ఇదిగో శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, వేదన వచ్చిన, దుఃఖం వచ్చిన, బాధ వచ్చిన, ఏది కూడా నా నుండి వేరు చెయ్యలేదు. ఆమేన్. హల్లెలూయా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? ఎవరన్నా విడదీయగలరండి? నీకు నువ్వు చెయ్య విదిలించుకుని వెళ్ళిపోవాలి తప్ప. అర్థమైందా? ప్రభువైన యేసు క్రీస్తు వారి చెయ్యి వదిలిపెట్టేసి నువ్వు లోకాన్ని చూసి లోకంలో కలిసిపోవాలి తప్ప ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆమేన్. మీకు అర్థం అవ్వడం కోసం ఒక మంచి ఉదాహరణ మేము ముందు పెడతాను. యేసు క్రీస్తు వారు నీళ్ల మీద నడుచుట సందర్భం. నేను కూడా నడుస్తానన్నారు. ఎవరండి అయ్యగారు? పేతురు గారు. సరే రా. దోణి దిగాడు, 2 అడుగులు వేసి ఉండొచ్చు, లేదా మన భాషలో ముచ్చటగా 3 అడుగులు వేసాడేమో. 4వ అడుగు వేద్దాం అనుకునే లోపు ఎటు చూశాడు? పక్కకి తిరిగాడండి.
పక్కకి తిరిగి చూశాడు. పక్కకి తిరిగి చూస్తే ఏం కనపడుతుంది అక్కడ? ఎగసి పడుతున్న సముద్రపు అలలు. ఆమేన్. పక్కకు తిరిగి చూశాడు, ఎగసి పడుతున్న నుగురు గక్కినటువంటి సముద్రపు అలలను చూశాడు. భయం పట్టేసుకుంది, దుడుకొచ్చేసింది. రెల్లు పేతురు కదా, దుడుకు పేతురు కదా, కంగారు మనిషి కదా, కంగారు పడిపోయాడు, టెన్షన్ పడిపోయాడు. ఏమైపోయి సాగాను? మునిగిపోసాగెను. అందులో ఉన్నటువంటి సత్యం ఏంటి? అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి? క్రీస్తు వైపు చూచుట వలన, క్రీస్తుతో నడుచుట వలన, క్రీస్తులో మమేకం అవ్వటం వలన ఎలాంటి శ్రమ, దుఃఖము, బాధ మనలను ఆయన నుండి ఎడబాపలేదు. ఆమేన్. అంతే కదండి. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం పొందుకున్న రక్షణ, అది ఎలాంటి రక్షణ తెలుసా? బలిష్టమైన రక్షణ. అసలు మామూలు పునాది కాదండి. అపోస్తుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీ పత్రికలో, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని, ఆ పునాది మీద నేను మిమ్ములను కట్టి తిని. ఇదిగో ఈ పునాది నే వేసింది తప్ప ఎవడు వెయ్యజాలడు. వేయడానికి వేరే పునాది, వేరే ఆలోచన ఏమీ లేదు. ఇక్కడి నుంచి కట్టబడుతున్న మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ఆయన. ఆ పునాది ఎవరో తెలుసా? ఆ ఆఖరి మాటలు అంటాడు, ఆయనే క్రీస్తు. ఆమేన్. ఎలాంటి పునాది? క్రీస్తు యొక్క పునాది ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధమైన జీవితం. అది చాలా పవిత్రమైనటువంటిది. యజ్ఞ పురుషునిగా యాగం అవడానికి, బలియాగం చెందడానికి, బలి అర్పణ అవడానికి గొర్రె పిల్లగా వచ్చాడండి. యవన కాలములో తన జీవితమును సమస్త మానవాళి కొరకు తన జీవితమును అర్పించినటువంటి ఏకైక జగత్ రక్షకుడు నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఎలా జన్మించాడు అని ఒక్కసారి పూర్వాన్ని గుర్తు చేసుకుంటే, చరిత్రను గుర్తు చేసుకుంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు కన్య మరియ గర్భమున జన్మించాడు. ఆయన పుట్టినటువంటి గర్భము, ఆయన జన్మించినటువంటి గర్భము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఏ పురుషునిని ఎరగనటువంటి మరియా అని రాయబడుతుంది వాక్యం. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్టాండ్, అలాంటి పునాది, అలాంటి పరిశుద్ధత, అలాంటి యొక్క పవిత్రతతో ఆయన యేసు క్రీస్తు వారు ఈ భూలోకములోనికి మానవతారిగా మనుషుల రూపమును దాల్చి, మనుషులతో సహవాసము చేసి, మనుషులతో జీవించి, మీరు ఇలా జీవించండి అని చెప్పి మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గురించి పౌలు గారు, క్రీస్తు అను పునాది మీద మిమ్ములను కట్టి తిని. కొరింథీ సంఘం ఏమైపోయింది? చెడిపోయింది, దిగజారిపోయింది. ప్రేమ లేదు, ఐక్యత లేదు, భక్తి లేదు, విశ్వాసము లేదు. ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతుంది కొరింథీ సంఘం. ఒక్కసారి మనమందరము ఇక్కడే ఉన్నాం. ఒక్కసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుందామా? కొరింథీ సంఘం దిగజారిపోయింది. కొరింథీ సంఘములో ప్రేమ లేదు, కొరింథీ సంఘములో ఆధ్యాత్మికత లేదు, కొరింథీ సంఘములో విశ్వాసం లేదు, కొరింథీ సంఘములో వాక్యము లేదు, కొరింథీ సంఘములో దేవుడు లేడు, కొరింథీ సంఘములో ఆత్మ లేదు. ఇప్పుడు మనం ఆత్మ కలిగిన వారిగా ఉన్నామా? వాక్యం కలిగిన వారిగా ఉన్నామా? ప్రార్థనా జీవితాలు కలిగిన వారిగా ఉన్నామా? ఇదిగో ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నామా? ప్రార్థనా శక్తితో బ్రతుకుతున్నామా? విశ్వాసములో బ్రతుకుతున్నామా? ప్రేమలో బ్రతుకుతున్నామా? ఐక్యత కలిగి బ్రతుకుతున్నామా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తున్నామా?
లేదు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి తీరు యమునా తీరే, యమునా తీరే. క్రీస్తు అలాంటి ప్రేమతో నిన్ను రక్షించలేదు. క్రీస్తు అలాంటి ప్రేమతో నన్ను రక్షించలేదు. క్రీస్తు అలాంటి ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. క్రీస్తు అలాంటి ఆలోచనతో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తము చిందించుటలో పవిత్రమైన రక్తం అది, పరిశుద్ధమైన రక్తం అది. అందుకే రాయబడుతున్నటువంటి మాట, సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద రక్తం పరమాత్మయేనా పుణ్యదాన బలియాగం. పరిశుద్ధుని రక్తము, పవిత్రుని రక్తము, ఏ కళంకము, ఏ మచ్చ, ఏ తప్పిదము, ఏ దోషము, ఏ నేరము చెయ్యనటువంటి వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఈ యాగంలో ఉండాలంటే, ఈ యాగం చెయ్యాలంటే, ఈ యజ్ఞ పురుషుడు బలి అవ్వాలి అంటే చాలా పరిశుద్ధమైన వాడై ఉండాలి. అలాంటి ఉన్నతమైన ఆలోచనలతో క్రీస్తు వారు తనను తాను రిక్తునిగా చేసుకుని తన ప్రాణములను అర్పించాడు కదా. అదే మాట చెప్తున్నాడు వాళ్ళకు కూడా, అదే మాట నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆ సంఘములో లేనిదేంటి? ఇప్పుడు మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? స్వార్థం, అసూయ, ఈర్ష, పగ, ద్వేషంతో బ్రతుకుతున్నాం మనం. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు ఎక్కడి నుంచి వచ్చినవి కాదు, దేవుని నుండి వచ్చినవి కాదు. అందుకే దీని ముందు వచనాలు, ఇక్కడ దీని ముందు వచనాలలో అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, విశ్వాసులైనటువంటి వారు. ఎక్కడ తెలుసా అండి అది? ఎక్కడో తెలుసా? 6 వచనాలు అని చెప్పాను కదా. 6 వచనాలు అంటే ఎక్కడ? 4వ అధ్యాయం 3-4 వచనాలలో ఆయన చెప్పుచున్న మాట అంటే తెలుసా? లోకంలో ఉండేటటువంటి అధిపతి అయిన శత్రువైన సాతానుని యొక్క అంధకారములోని విశ్వాసులు చేర్చబడుతున్నారు. అవిశ్వాసి చేరితే పర్లే, ఆడింకా దేవుణ్ణి నమ్ముకోలేదు గనుక, వాడు దేవుణ్ణి ఎరగలేదు గనుక, క్రీస్తు రక్తములో కడగబడలేదు గనుక, క్రీస్తు రక్తములో ప్రతి నెల కూడా ఆయన బలలో చెయ్యి వేయట్లేదు గనుక ఆడు అంధకారంలో ఉన్నాడంటే రైటే. క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తు శరీరములో పాలి భాగస్థులవుతున్న వారు, విశ్వాసము కలిగిన వారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారు, వాక్యములో ఎదుగుతున్న వారు, వాక్యం తెలిసిన వారు కూడా లోకం యొక్క అధికారమైన సాతానుని యొక్క ఆధీనములోనికి, అంధకారములోనికి, చీకటిలోనికి, దౌర్భాగ్యమైన బ్రతుకులోనికి విశ్వాసులు వెళుతున్నారని నొక్కి మరీ చెప్పుచున్నాడు 4వ అధ్యాయము 2-3 వచనాల ద్వారా. ఆయన సంతోషపడతాడా? సంతోషపడ్డా. ఆయన ఆనందపడతాడా? ఆనందపడ్డు. చూద్దామా గలతీయులకు రాసినటువంటి పత్రిక, 2వ అధ్యాయము 20వ వచనములో ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము. ఈ జీవితం ఎవరిచ్చిందండి? ఈ జీవితం ఎవరిచ్చింది? క్రీస్తే మనకిచ్చాడు. ఈ జీవితం క్రీస్తే ఇచ్చాడు మనకే. అందుకే ఒక ఆయన ఇలా పాడతాడు, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది,
సిద్ధపడినా, చివరి యాత్రకు సిద్ధపడినా, చివరి యాత్రకు నీ ఉండుటకు, నీవు ఉండుటకు, నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడిన సంఘముగా, సిద్ధపడిన కుటుంబముగా, సిద్ధపడిన విశ్వాసిగా ఉంటే చిరకాలము ఆయనతో ఉంటాం. ఆమేన్. ఇక ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడో చదువుతారుగా, చదువుకున్నాం కదా. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఏమండి, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడండి పౌలు. మరి స్టేట్మెంట్ ఆసామాషి స్టేట్మెంట్ కాదు, ఉత్తులే రాయలేదు, ఉత్తునే అనలేదు ఆయన ఏమిని. అంటే ఒకప్పుడు అనగా వాక్యం చెప్పుచున్న మాట, పూర్వం హింసకుడను, దూషకుడను, హానికరుడను నేను. ఇప్పుడు నేను మార్చబడిన తర్వాత, నా జీవితమును ప్రభువునకు అప్పగించిన తర్వాత, పౌలు రాసిన మాటనే మీరు గుర్తు చేసుకోండి. సజీవ యాగముగా నన్ను నేను దేవునికి సమర్పించుకున్న తరువాత, నేను బ్రతికినా పర్లే, చచ్చిపోయినా పర్లే, బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసు నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను విడచి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. ఆయన అంటున్నటువంటి మాట చాలా చక్కని మాట చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా నన్ను జీవితమును ప్రభువునకు సమర్పించి, నా సిలువను ఎత్తుకుని నేను ఆయన్ను వెంబడిస్తున్నాను. ఆమేన్. ఆ స్టేట్మెంట్ మాట్లాడుతూ ఇక బ్రతుకుచున్నది నేను కాదు, ఈ జీవితం నాది కాదు, ఈ ఊపిరి నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నేను నడుస్తుంది నా కోసం కాదు, నేను బ్రతుకుతుంది నా కోసం కాదు, క్రీస్తు కొరకే బ్రతుకుచున్నాను. ఇంకా ఏమంటున్నాడు చూద్దామా? ఇంకా ఏమంటే తెలుసా? క్రీస్తే నాలో బ్రతుకుచున్నాడు. క్రీస్తు అపోస్తలుడైన పౌలు గారిలో బ్రతుకుతున్నాడంట. ఆ మాట చిన్న విషయంగా తీసుకోకండి, చిన్న విషయంగా తీసుకోకండి, చాలా పెద్ద మాట అది. క్రీస్తు మనలో జీవించాలంటే మనం ఏం చెయ్యాలి? క్రీస్తు మనలో ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మన ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ మన ఇంటి దగ్గర ఒక 2 days స్పెండ్ చేయాలంటే మనం ఏం చెయ్యాలి? మన ఇంటిని శుభ్రముగా ఉంచుకోవాలి. అక్కడ ఓకే,
అలాగే క్రీస్తు మన ఇంటిలో ఉండాలంటే, క్రీస్తు మనలో నివసించాలంటే, క్రీస్తు మనలోనికి రావాలంటే మన హృదయం అనే ఇంటిని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ ఇంటి కాడ గెస్ట్ ఉండాలంటే పరిశుభ్రత సరిపోద్ది. ఈ హృదయం అనే ఇంటిలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆసీనులుగా ఉండాలి అంటే పరిశుద్ధత కావాలి. ఆమేన్. అక్కడ పరిశుభ్రత ఉండాలి, ఇక్కడ పరిశుద్ధత ఉండాలి. అక్కడ పరిశుభ్రత ఉంటేనే ఉండగలరు, ఇక్కడ పరిశుద్ధత ఉంటేనే ప్రభు మనలోనికి రాగలడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా ఇంకా ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? అందుకు ఇదిగో పౌలు యొక్క హృదయము, పౌలు యొక్క జీవితము, పౌలు జీవించే బ్రతుకంతా కూడా చాలా పరిశుద్ధతగా ఉంది. ఆమేన్. అందుకే ఆయన నాలో ఉన్నాడు. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు చూద్దామా? ఇంకా ఏమంటాడు? ముందుకెళ్ళండి, ఒక్కసారి ముందుకెళ్దామా? ఒక్కసారి మళ్ళా చదువుదాము ఆ మాటని ఒక్కసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడును నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చాలు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని బట్టిది? జీవించేది నేను శరీరంతో బతుకుతున్నాను, ఈ శరీరం తుచ్చమైంది, ఈ ఊపిరి దేవుడిచ్చాడు కనుక ఈ ఊపిరి దేవుని ఆధీనములోకి వెళుతుంది. శరీరమేమో మట్టిలో పోద్ది, దాని ధర్మం చేస్తుంది. ఊపిరి దేవుడిచ్చాడని దానికి తెలుసు, ఆ దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోద్ది. మరి దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, ఈ ఊపిరినిచ్చాడు, నీకంటూ ఒక మైలురాయి ఏమీ లేదా, నీకంటూ ఒక మార్పు లేదా? అదే పరిశుద్ధంగా జీవించేటటువంటి ఒక మైలురాయిని నిన్ను నీవు క్రియేట్ చేసుకోవాలి. ఆమేన్. అంతే. ఈ బ్రతికిచ్చాను, ఈ జీవితం ఇచ్చాను, ఈ ఐశ్వర్యం ఇచ్చాను, ఈ ధనం ఇచ్చాను, ఈ డబ్బు ఇచ్చాను, లేదా ఇంకొకటి ఇచ్చాను, ఇచ్చిన దాన్ని బట్టి నీకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నావా? ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీకంటూ ఒక మైలురాయిని సిద్ధం చేసుకున్నామా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం అంటా ఉంటాం, ఈ డెకరేషన్ నేనే చేశానండి, ఇదిగో ఇల్లు షెల్ఫ్లన్నీ కూడా అందంగా నేనే సర్దానండి, ఎంత నీట్గా ఉంది, నేనే చేశాను, నేనే వండాను, నేనే తుడిచాను, నేనే చేశాను. నీవు చేసినటువంటిది ఇదంతా కూడా ఒకానొక దినమున అంతరించిపోతుంది, మాయమైపోతుంది, భూమి గతించిపోతుంది. నీవు చెయ్యాల్సింది అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నీకంటూ నీకిచ్చిన జీవితాన్ని బట్టి, నీకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, నీకివ్వబడినటువంటి ఈ యొక్క శరీరమును బట్టి నీకంటూ ఒక మైలురాయిని సిద్ధం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నిజమే కదండి? అది నిజమే కదా? సరే, మంచిది. అంటే అపోస్తుడైనటువంటి పౌలు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు శరీరములో నేను బ్రతుకుచున్న జీవితం నాకెవరి వల్ల వచ్చింది? దేవుని కుమారుని యందు విశ్వాసం ద్వారా నాకు కలిగింది. అందుకని పరిశుద్ధముగా, విశ్వాసముగా, భక్తిగా, యథార్థతగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం పౌలు గారికి ఇచ్చాడు. పౌలు గారిని గురించి ఒక్కసారి మీరు
ఏమండి, ఆయన యొక్క సాక్ష్యంలోకి కొన్ని పేజీలు వెనక్కి వెళితే రాయబడుతున్న మాటలు ఎలాంటివో తెలుసా? సంఘములలోనికి చొచ్చుకుని పోయి అక్కడ ప్రార్థించుకునేటటువంటి విశ్వాసులను సహితం జుట్టు పట్టుకుని బయటకు లాగి చంపేవాడండి. అంత కిరాతకుడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమని తెలుసా? నువ్వు నన్ను చంపినా పర్లే, నువ్వేం చేసుకున్నా పర్లే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోయినా క్రీస్తు కోసమే. చాలా నిదానంగా చెప్తున్నాడండి ఆ మాట. నిదానంగా చూద్దామా, ముందుకు వెళదాం. ఇక సమయం చాలా ముంచిపోతా ఉంది. రండి 4వ అధ్యాయము 13 నుంచి 15 చూడమ్మా ఒక్కసారి. 4వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక. అమ్మా, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి నీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. మరి మొదటి భాగంలో ఏం చెప్పాడు? ఈ భాగం ఇంతకు ముందు నేర్చుకున్న దాంట్లో మట్టి పాత్రలలో ఉన్న నిధి, మానవుని జీవితాలు మట్టి పాత్రలు అని పౌలు కరాఖండిగా చెప్తున్నాడు. మరి అందులో నిధి ఏంట్రా అంటే రక్షింపబడి మారు మనసు పొందుకొని ప్రభు కొరకు జీవించడం, ప్రభువు హృదయములో ఆసీనుడు అవ్వడమే నిధి. ఆమేన్. ఇప్పుడు రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడు ఆయన అనంటే, రెండో విషయం విశ్వసించడం మరియు మాట్లాడడం మరియు నిరీక్షణ మరియు పునరుత్థానం. ఆమేన్. ఒకటేంటండి విశ్వసించడం, రెండోదేంటి మాట్లాడడం, మూడోదేంటి నిరీక్షణ, నాలుగవది పునరుత్థానం. దాని గురించి అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెప్పుచున్నాడు అనేది కూడా మనము ఇక్కడ ఆలోచన చేద్దాం. అయితే నేను విశ్వాసిని కాబట్టి, ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు గారు, నేను విశ్వాసిని కాబట్టి నేను విశ్వాసిగా ఉన్నాను గనుక మాట్లాడి తిని అని రాయబడినటువంటి అదే విశ్వాసపు ఆత్మ మనం కలిగి ఉండాలి. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు ఈ సంగతులను వివరిస్తూ కీర్తనకారుడు ఒక మాట పలుకుతున్నాడు. ఒక్కసారి దాన్ని కూడా మనం చూద్దాం. 106వ కీర్తన, 116వ కీర్తన, క్షమించాలి, 116వ కీర్తనలోనికి వస్తే అక్కడ ఏ విషయాన్ని ప్రస్తావించాడో మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. 116 మరి 10వ వచనాన్ని చూడండి ఒక్కసారి. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను. ఆమేన్. ఏంటి? నేను విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని మిక్కిలి బాధపడి తిని. ఎందుకని? నేను విశ్వాసం చూపించాను గనుక నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో, నా చరిత్ర ఏంటో మొత్తం అంతా కూడా స్క్రీన్ మీద నాకు చూపించాడు ఆయన. ఒరే, నువ్వెలా బ్రతికావురా, నువ్వెలా జీవించావురా, ఒరే నువ్వెలా నడిచావురా, నువ్వెలా మాట్లాడావురా, నువ్వెలా ఉన్నావురా, నువ్వెలా చేశావురా, ఇలా చేశావురా అని అన్ని కూడా చూపించాడు గనుకనే
ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఒకప్పుడు నేను దూషకుడను, ఒకప్పుడు నేను హింసకుడను, ఒకప్పుడు నేను హానికరుడను, నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, ఒకప్పుడు అలాంటి జీవితం జీవించాను. ఇప్పుడు ఆయన కృపను బట్టి, ఆయన నా ఎడల చూపిన ప్రేమను బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, రక్షణను బట్టి నేను ఇలా మీతో నా సాక్ష్యమును పంచుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? విశ్వాసం, ధైర్యం కూడినటువంటి విషయాలు నా జీవితములో జరిగిన దానిని ఇతరులకు మాట్లాడాలి, ఇతరులతో మాట్లాడాలి. అవి మాట్లాడము ఈ రోజుల్లో. అందుకే ఎలాంటియే మాట్లాడండమ్మా, ఎలాంటి వాటిని గురించే ఉచ్చరించుకోండి, ఇలాంటి దైవికమైన మాటలను గురించే ప్రస్తావించుకోండి అని పౌలు చెప్తూ ఏమన్నాడంటే, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి అన్నాడా లేదా? ముసలమ్మ ముచ్చట్లను కట్టి పెట్టండి అని తిమోతి పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ ముసలమ్మ ముచ్చట్ల వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఏంటండి? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మంత్రతంత్రాలు, కుయుక్తులు, కుయుక్తి ఆలోచనలు, కుయుక్తి మాటలు, సెటైర్లు, ఇవన్నీ మనకున్నాయి. ఇలాంటి విద్యలు ఉన్నాయి. ముందెళ్తే వెనక మాట్లాడడం, వెనకెళ్తే ముందు మాట్లాడడం, ముందో మాట వెనకో మాట, ఇవన్నీ అసూయతో కూడిన మాటలు. ఒరే నువ్వు మాట్లాడాలరా, ఒరే నువ్వు మాట్లాడాలి, అమ్మ నువ్వు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నీ జీవితంలో నువ్వు పొందినటువంటి రక్షణ ఎలాంటిది, దాని గురించి మాట్లాడు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి, ఏ విషయాన్ని కూడా పట్టించుకోవద్దు. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధమైన క్రీస్తు రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారము. ఆమేన్. ఇది అర్థం తెలియకుండా బ్రతికే వారిని బట్టి, దీన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకునే వారిని బట్టి ప్రభు ఒక సందర్భములో ఇలా సెలవిచ్చాడు, మిమ్మును బట్టే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషింపబడుతుంది. ఆయన నామానికి నువ్వు మేలు చెయ్యపోనా పర్లే, ఆయన నామమును దూషించే నీ మూలంగా దూషించేటటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. అది మహాఘోర పాపం, అది మహాఘోర పాపం. దేవుని మందిరములో ఉన్న వస్తువులను వాడుకున్నాడనే కదా తక్కిళ్ళే వేసి తూసేశాడు దేవుడు. హల్లెలూయా. తన సొంత సోదరి అయినటువంటి మిర్యాము మోషేను మాట్లాడినందుకే కదా దేవుడు శిక్షించాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్నదేంటి? మాట్లాడాలి. విశ్వసించండి. ముందు నువ్వు విశ్వాసంలోకి వచ్చేశాక, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి వచ్చేసిన తర్వాత, ఆ విశ్వాసం నీవు ఎలా దక్కించుకున్నావు, ఆ విశ్వాసం నీకు ఎలా కలిగింది, ఆ విశ్వాసంలోకి ఎలా రాగలిగావని ఆ విశ్వాసమును గురించి మాట్లాడుకోండి. విశ్వాసమును గురించి మాట్లాడుకుని ఇదిగో రాబోతున్నాడు అనే నిరీక్షణ కలిగి ఉండు.
అలా నిరీక్షణ కలిగి ఉండి పునరుత్థానములోనికి చేర్చబడతాం. ఆమేన్. త్వరగా 2 వచనాలు ఉన్నాయి, చూస్తే ఆమేన్ అని అంటాను. ఒకటి చదివారు కదా, 116వ కీర్తన, మరి లాస్ట్ వచనమే ఇది. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4:14 అండి. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4:14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేపింది దేవుడే కదా. దేవుడు ఎలాగైతే యేసు క్రీస్తును లేపెనో, చనిపోయిన వారమైనప్పటికీ, మన శరీరం కుళ్ళిపోయినా, ఎముకలు కలిసిపోయిన మట్టిలో మనము కూడా లేపబడతాము. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా లేపబడతాం. మనం ఈరోజు ప్రాణంతో ఉన్నాం, ఊపిరితో ఉన్నాం. మనకంటే ముందు ఎన్నో కోట్ల మంది కోటాను కోట్ల మంది మరణించారు. ఆయన రాకడ సమయములో మృతులలో నుండి మృతులైనటువంటి వారందరూ కూడా మొదట లేతురుగాక అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు వాళ్ళకి అయిపోయిన తర్వాత అండి వాళ్ళ గురించి వాళ్ళ కథ కమావేశం అంతా అయిపోయాక ఆ తర్వాత జీవించి ఉన్న వారందరి లెక్కలు ఆయన తీసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమును గురించినటువంటి సంగతులలో మరి భాగములలో ఆయన చెప్పుచున్న మాట ఏంటి? మొదటి మాట అనంటే, మనము ఈ అధ్యాయం ప్రారంభంలో ఏం చెప్పాడు ఆయన? పరిచర్య చేయుటలో నిరుత్సాహపడవద్దు, మొదటి మాట అది. తర్వాత ఇంకేం చెప్పుకొచ్చాడు? దేవుని వాక్యమును నిజాయితీగా బోధించండి. నెంబర్ 2. అలాగే నెంబర్ 2 అదే అందులోనే నెంబర్ 2 ఏం చెప్తున్నాడు ఆయన? లోక అధిపతిచే. ఎవరిచే? లోక అధిపతి ఎవరో? సాతానే, సైతాన్గాడు. లోక అధిపతిచే అంధకారములోనికి చేర్చబడుతున్న విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. ఆ విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. మూడో విషయం ఏం చెప్పాడు? 6వ అధ్యాయములోని క్రీస్తు ప్రభువుగా ప్రకటించండి, దేవుని మహిమను ఇతరులకు చూపించండి. మరి అలాగే 4వదిగా ఏం చెప్తున్నాడు అంటే, మట్టి పాత్రలలో ఉన్న నిధి. అంటే పౌలు ఉద్దేశం ఏంటంటే, నేను మట్టి పాత్రను, నాలో ఉన్న నిధి, నాలో ఉన్న ధనము, నాలో ఉన్న ఐశ్వర్యం ఏంటంటే క్రీస్తు వారు అని చెప్తున్నాడు. అలాగే 5వ విషయం ఏం చెప్తున్నాడంటే, విశ్వసించడం, విశ్వాసం చూపించడం. విశ్వాసం చూపించడం, ఆ విశ్వాసం పొందిన తర్వాత మాట్లాడడం, సాక్ష్యం గురించి మాట్లాడుకోవాలి. విశ్వాసం ఎలా పొందావో మాట్లాడాలి, నిరీక్షించాలి. ఆయన రాబోతూ ఉన్నాడు, మృతులలో నుండి క్రీస్తును లేపాడు ఆయన. అలాగే మృతులైన వారు మొదట లేస్తారు అని మనము కూడా నిరీక్షణతో పునరుత్థానము చెందుతామని ఎదురు చూడాలి. ఆమేన్. ఇందులో ఏది లేకపోయినా నీ భక్తి తుస్సైపోద్ది, నీ విశ్వాసం గాల్లో కలిసిపోద్ది, నీ ప్రార్థన ఆవిరైపోద్ది. నువ్వు చేసేటటువంటి ధర్మ కార్యాలు, నువ్వు దేవునికి అర్పించేటటువంటి అర్పణలు, నువ్వు దేవునికి చెల్లించేటటువంటి కృతజ్ఞత,
నువ్వు దేవునికి చెల్లించే 10వ భాగములు, ప్రతిష్టార్పణములు, మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, ఏమండి, బలి అర్పణలను, విరిగి నలిగిన హృదయాలను నీవు సరైనటువంటి రీతిలో, సక్రమమైనటువంటి రీతిలో దేవుని పని చెయ్యకుండా అజాగ్రత్తగా చేస్తే నీవిప్పటి వరకు చేసినవన్నీ కూడా ఆవిరైపోతాయి అని పౌలు ఇక్కడి వరకు చెప్పుకొచ్చాడండి. వచ్చే వారంలో ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. 16వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు. దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే, ఒకవేళ మనమందరము దేవుని కృపను బట్టి జీవించినట్లయితే, ఆయుష్కాలమును బట్టి వచ్చే వారం 16వ వచనం నుండి 18వ వచనం వరకు నేర్చుకుని వాక్యములో ఉన్న సత్యాన్ని ఎరుగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం.